కొంచెం పెసరట్లు వేసుకున్నాను. పెసరపప్పులోని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర వేసి రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఇది పునుగులు వేసుకున్నాను అనమాట. కొంచెం అంటే పెసరట్లయిగా కొంచెం మిగిలింది. దీంతో పునుగుల పులుసు చేద్దాము. పెసర పునుగుల పులుసు. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇక కొంచెం మెంతులు, తర్వాత కొంచెం పోపులు చిట్టపట్టలు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. తర్వాత ఇదిగో కొంచెం టమాటా, కొంచెం ధనియాలు, తర్వాత లవంగా, చెక్క, దాల్చిన చెక్క అవన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను. ఒక్కొక్కటి చిన్నగాన. తర్వాత టమాటాలు, ఎల్లిపాయలు వేసుకున్నాను ఇందులోనే. కొంచెం ఆనియన్. ఇది రుబ్బుకుంటాను అన్నమాట. ఇది ఆనియన్స్ చూడండి బాగా వేగాయి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రుబ్బుకున్న పేస్ట్ వేసేస్తున్నాను. టమాటా ఇవన్నీ బాగా ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని కొంచెం పులుసు వేసుకున్నాను. ముందుగా ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు వేసాను పునుగులని. కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం కారం, వేసాను. ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసానండి. అందుకనేసి తగ్గించాను కారం. చింతపండు పులుసు అంటే ఆల్రెడీ మిక్సీ గిన్నెలో కొంచెం టమాటా పేస్ట్ అవన్నీ రుబ్బుకున్నాం కదా, ఇందులో వేస్తాను అనమాట. చింతపండు పిసికి, చింతపండు ఇదిగోటి దీని వాటర్ తీసి ఇందులో వేసాను కొంచెం. తర్వాత పెసర పునుగులు వేసుకుందాం. ముందు వాటర్ వేసి అప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు వేసి కొంచెం మగ్గనిచ్చి అప్పుడు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా పులుసులని పునుగులు వేసేద్దాం. ఈ పునుగులకి కొంచెం ఇలాగా కొంచెం హోలు ఇంకా జస్ట్ ఇట్లా చాక్తో ఇలా అనుకుందాం. చాక్తో ఫ్రెండ్స్ చిన్నగా ఇలాగా చాక్తో చాక్తో అట్లా కొంచెం ఒళ్ళ పెట్టుకుంటే ఏమీ కాదు. ఉప్పు కారం పీల్చుకుంటుందని అట్లా చేస్తాం. కొంచెం కొంచెం అట్లా చిన్నగా చేసుకుంటే సరే. ఇప్పుడు కొంచెం పులుసు మరిగింది. ఇప్పుడు వేసుకుందాం ఇందులోనే పునుగులు. చూద్దాం ఎలా వస్తుంది. వేడివేడిగా పునుగుల పులుసు రెడీ. 5 minutes మూత పెట్టాను ఫ్రెండ్స్.
కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ఆ పునుగులకి అంటుకోవాలి కదా, అందుకని కొంచెం మూత పెట్టాను. పునుగుల పులుసు రెడీ ఫ్రెండ్స్. వేడివేడిగా తిందాం.